హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు కప్పు అన్నంతో కప్పు శనగపిండితో కరకరలాడే కమ్మనైన కారపూస చేసుకుందాము. ఈ కారపూసల ఏమేమి చేయాలి, ఎట్లా చేస్తే ఇది కరకర ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అన్నం అయితే ఇందులో వేసుకోవాలి. చల్లటన్నం కానీ వేడన్నం కానీ మనం బియ్యపిండితో శనగపిండితో చేసుకున్న దానికంటే చాలా టేస్ట్గా ఉంటాయి. పెద్ద సైజు ఒక ఉల్లిపాయ, ఎందుకంటే ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయి. గ్యారెల్లో కానీ కారపూసల్లో కానీ, మేము తెలంగాణలో అయితే కారపూసలే అని అంటాము. ఇంకా కొంతమంది కొన్ని రకాలు మాత్రం అంటారు, మేమైతే కారపూసే అంటాము. ఎల్లుల్లి ఒక గడ్డ, జీలకర్ర ఒక చెంచా, కొంచెం ఉప్పు వేసుకొని, ఒక్క చెంచా పసుపు వేసుకొని, కొన్ని అయితే నీళ్ళు వేసుకొని ఇది మెత్తగా పట్టుకోవాలి. పేస్ట్ లాగా మెత్తగా పట్టుకోవాలి. అన్నం మెతుకు తలగకుండా ఇట్లా మెత్తగా పట్టుకోవాలి పేస్ట్ లాగా ఈ అన్నం. ఇదంతా కూడా ఒక దానిలోకి తీసుకోవాలి. మనం పట్టుకున్న అన్నం పేస్ట్ను ఇందులోకి తీసుకొని ఇప్పుడు ఈ అన్నం పేస్ట్లో ఈ శనగపిండి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి కలిసేటట్టు. ఇప్పుడు కలుపుకున్నాక ఈ స్పూన్తో ఒక స్పూను నూనె వేసుకోవాలి. టేస్ట్కు సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. మనం కొంచెం ఇప్పుడు అన్నం పేస్ట్ పట్టుకొని వేసుకున్నాం కదా, ఇంకా కొంచెం ఇందులో వేసుకొని టేస్ట్ చూద్దాము. ఇప్పుడు కారం వేసుకుందాము. ఈ స్పూన్తో అయితే ఒక స్పూన్నర వేసుకుంటే సరిపోద్ది. ఇది ఎక్కువ కారం లేదు, సరిపోద్ది. ఇదంతా కూడా కలుపుకోవాలి. మనం నీళ్ళు అయితే వేసుకోవద్దు, ఎందుకంటే మనం ఇది పేస్ట్ పట్టినప్పుడు ఇందులో వేసుకున్నాం కదా, ఎందుకంటే చూసి వేసుకోవాలి. అవసరమైతే ఇంకా కొంచెం కూడా శనగపిండి వేసుకోవచ్చు లూజుగా ఉంటే. ఇదంతానైతే కలుపుకోవాలి. నీళ్ళు అయితే ఏం అవసరం పడలేదు, నేను వేయలేదు. చేతికి కొన్ని నీళ్ళు అయితే తీసుకొని ఇట్లా కొంచెం నీళ్ళు తీసుకొని ఈ పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇది కొంచెము గమ్ములాగానే అతుక్కుంటుంది. కొంచెము నీళ్ళు తీసుకుంటేనైతే కలుపుకోవాలి చేయికి అయితే, ఎందుకంటే చేతికి నీళ్ళు తీసుకున్నప్పుడు ఇది మనకు చేయి నుండి వదిలిపోద్ది కాబట్టి తీసుకొని కలుపుకోవాలి. పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ కారపూస చేసుకోవడానికైతే ఈ కారపూస, ఇది మేమైతే కారపూస గొట్టాలి అని అంటాము. వీటిని ఇట్లాంటి ఒక బిల్ల అయితే వేసుకొని, ఏ సైజు అయినా సన్నవి అయినా లావి అయినా వేసుకొని కొంచెం అంటుకోకుండా నూనె అయితే ఇట్లా రాసుకోవాలి. ఇట్లా రాసుకొని ఈ పైదానికి కూడా నూనె రాసుకోవాలి. ఇట్లా ఇంట్లో సరిపోయేంత పిండి అయితే ఇట్లా పెట్టుకోవాలి. ఎంత అయితే పడితే అంత, ఇది సరిపోద్ది. ఇంకా ఇది పైనుండి పెట్టుకొని ఇట్లా చేసుకోవడం. ఇట్లాంటి ఒక మూత తీసుకొని కొన్ని అయితే ఇట్లా ఈ సైడు నీళ్ళు రాసుకొని దీని మీద చేసుకోవడం. ఇట్లా ఏ సైజు అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇట్లా చేసుకుంటే అయిపోద్ది. నీట్గా మంచిగా వస్తాయి, కరకర ఉంటాయి, మంచి టేస్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె అయితే పోసుకుందాము. ఈరోజైతే ఇనుపది పెట్టిన కడాయి. ఇప్పుడు నూనె కాలింది తెలుసుకోవాలంటే కొంచెం పిండి ముద్ద అయితే ఇందులో వేస్తే వెళ్తుంది. కాలింది ఇంకా కొంచెం కాలాలి, ఎందుకంటే నురుగత్తుంది, పల్లి నూనె కదా.
ఇప్పుడైతే నూనె కాలింది. ఈ పూస అయితే ఇందులో వేసుకుందాము. చాలాసేపు అవుతుంది దీని మీద పోసి, అందుకే కొంచెం లేట్ అయింది. ఈ అన్నంతో చేసుకున్నది అయితే మంచిగా లోపల గుల్లగా ఓలిడుతుంది. పూస మంచి టేస్ట్గా ఉంటుంది. కరకర ఒక సైడ్ కాలిందంటే ఇంకొక సైడ్ అయితే దింపి వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. అప్పుడే మంచిగా కరకర ఉంటాయి. రెండు సైడ్లు అయితే మంచి ఇట్లా కాలాలి. ఇది కాలింది తెలవాలంటే మనకు నూనె వీన బుడగలు తగ్గితే కాలినట్టే. చూసారు కదా, బుడగలు తగ్గినాయి కదా. ఇదిగో ఈ కలర్ వచ్చేదాకా మంచిగా కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చినప్పుడే ఈ పూస అయితే గాలినట్టు. చూసారు కదా, అన్నంతో కారపూస. ఇంకొకటి కూడా చేసి చూపిస్తా. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇక ఇది కూడా రెండో సైడ్ దింపి వేసుకోవాలి. ఒక సైడ్ కాలినాక ఇట్లా నూనె మీద బుడగలు తగ్గినాక తీసుకుంటే అయిపోద్ది. ఈ కలర్ వచ్చేదాకానైతే కాల్చుకోవాలి. ఇదిగో ఈ కలర్ రావాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చినప్పుడే మంచిగా కరకర దంగుతుంది. అన్నీ ఇట్నే చేసుకోవాలి. కప్పు అన్నము, కప్పు శనగపిండితో కరకరలాడే కారపూస చేయడం అయితే అయిపోయిందండి. చూడండి, మంచిగా కరకర, మంచి టేస్ట్గా, మంచిగా నీట్గా కూడా వస్తాయి. మనము చేసుకుంటే మంచిగా ఇట్లా నున్నగా మంచిగా నీట్గా మనం ఏ వెడల్పు చేసుకున్నా చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఇంకా పిండితో చేసినవన్నా కొంచెం ఏంటంటే ముక్కలు ముక్కలుగా అవుతాయి. అస్సలు ముక్కలు కావు. ఎట్లున్నాయో చూడండి. అన్నం మిగిలితే పడేయకండి. మీరు అన్నంతో అయినా చేసుకోవచ్చు, చల్లటి అన్నంతో అయినా చేసుకోవచ్చు, వేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు అండి. దేనితో అయినా చేసుకోవచ్చు. మంచి టేస్ట్ ఉంటాయి. మంచిగా చూడడానికి, తినడానికి, దేనికైనా మంచిగా ఉంటాయి. ఇట్లనైతే చేసుకోండి. టైంపాస్కు టీవీ ముందు కూర్చున్నప్పుడైనా, ఎవరన్నా వచ్చినప్పుడైనా, ఎప్పుడైనా తినచ్చు. అప్పటిదప్పుడు ఒక్క కప్పు అన్నం, ఒక్క కప్పు శనగపిండి, అంతే. ఎంతైనా చేయవచ్చు. కప్ అంటే కప్ వేసేసుకోండి, ఎక్కువనే చేసుకోండి. మంచి కరకరనైతే ఉంటాయండి. చూసారు కదా, ఇట్లా కరకర మంచిగా ఇట్లుంటాయి. మధ్యలో కూడా ఇట్లా ఓలు చూడు, ఓలు ఇట్లుంటాయి. మంచిగా చూపిస్తాను మీకు. అన్నీ కూడా ఇట్లా మంచిగా ఓలిడిసి మంచిగా ఉంటాయి. కర్ర కర్ర దంగుతాయి. మంచి టేస్ట్గా తినొచ్చు. ఎప్పుడు శనగపిండితోటే, బియ్యపిండితోటే కాకుండా ఇట్లా అన్నంతో కూడా చేసుకొని చూడండి. ఎంత మంచిగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇంతవరకు చేయని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసి చూడండి. చేసి తిన్నాక చెప్పండి ఎట్లున్నాయి అన్నది టేస్ట్. ఇంకా మంచిగా ఉన్నాయా, కరకర మెత్తగా ఉన్నాయా అన్నది కూడా చెప్పండి కామెంట్ ద్వారా. మరి కారపూస అయితే నచ్చింది అనుకుంటే, నచ్చితేనైతే లైక్ చేయండి. లైక్ చేసి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేసి ఇంకా బెల్ అయితే నొక్కి, ఇది ఎట్లా చేసుకోవాలి కప్పు అన్నంతో, కప్పు శనగపిండితో అని మీరు అనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి నేను ఎట్లా చేసిందో చూసి మీరు కూడా చేసుకోండి. ఏమేమి వేసి చేయాలో, ఎట్లా చేసిందో అనేది చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి. ఈరోజు అయితే కప్పు అన్నం, కప్పు శనగపిండి కారపూస చూసిరు కదా. శనంలో చేసుకోవచ్చండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈ రోజైతే ఈ వంట మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఇంకా చేస్తూనే ఉందాము కొత్తగా వంటలు. ఇదైతే అన్నంతో కారపూస చేయడం అయితే కొత్తదే వంట. నేను ఎందుకంటే చూద్దామని చేసిన, కానీ మంచిగా వచ్చినాయి. మంచి టేస్ట్గా ఉన్నాయి. కొంచెం ముక్క తిని చూసిన, అబద్ధం ఎందుకు, మంచి టేస్ట్గా ఉన్నాయి. మంచిగా వచ్చినాయి. సరేనా, బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో కలుద్దాం. ఈరోజైతే ఈ వంట.